ఈ రోజు మనం చూడబోయే బిజినెస్ బనానా చిప్స్ లేదా బనానా వేఫర్స్ ఎట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మార్కెట్‌లో విపరీతమైనటువంటి డిమాండ్ ఉన్న బిజినెస్ ఇది. కేవలం ఒక రూ. 15కి పర్ కేజీ తయారు చేసుకొని 200కి ఈజీగా తక్కువలో తక్కువ 200కి మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. సో, ఈ వీడియో లాస్ట్ దాకా కాస్త ఓపికగా చూడండి. ఎప్పుడైనా బిజినెస్ ఐడియాస్ మన ఛానెల్‌నే కాదు, ఎనీ బిజినెస్ ఐడియాస్ ఛానెల్ మీరు చూసేటప్పుడు లాస్ట్ దాకా చూడడం వల్ల ఏంటంటే, ఎక్కడో ఏదో ఒక పాయింట్ మీకు కనెక్ట్ అయ్యి మీరు వేరే బిజినెస్ పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడైనా అది రాసుకొని మీరు ఆ బిజినెస్‌కి వెళ్ళిపోతది. సో, చాలా మందితో మాట్లాడి ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళతో డిస్కస్ చేసి వీడియో చేస్తున్నా. ఒక 1000 లైక్స్ మాత్రమే నేను టార్గెట్ అడుగుతున్నా. నాకు ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఈ బిజినెస్ చేయడానికి ఈ చిప్స్ తయారు అంటే బనానా చిప్స్ లేదా వేపర్స్ కావాలి దానికి ఏ రకమైన మెషిన్స్ కావాల్సొస్తాయి అనేది మనం ఫస్ట్ చూద్దాము. ఈ పరిశ్రమకి 3 మెషిన్‌లు కావాలి. బనానా వేఫర్స్ మేకింగ్ మెషిన్ దీని ధర ఒక 27,000 వరకు ఉంటుంది. సో, బనానా చిప్స్ మేకింగ్ మెషిన్ అంటారు. ఇది కూడా ఒక 27,000 నుంచి స్టార్ట్ ఉంటది. సో, ఈ మెషిన్‌లలో గంటకి 80 కేజీల బనానా వేఫర్స్‌ని అట్లాగే బనానా చిప్స్‌ని మనం తయారు చేయొచ్చు. సో, ఈ మెషిన్ సింగిల్ ఫేజ్ పవర్ సప్లైతో పనిచేస్తుంది. మూడోది సీలింగ్ మెషిన్. ఇది మామూలుగా అంటే దీని ధర నార్మల్‌గా ప్యాక్ చేసినవి సుమారు 15 రోజుల వరకు నిలవ ఉంటాయి. అట్లాగే నైట్రోజన్ పెర్షింగ్ బ్యాగ్స్ అని కొన్ని రకాలుంటాయి. నైట్రోజన్ చిప్స్‌ని నింపి అందులో నైట్రోజన్ బ్యాగ్స్ అని ఉంటాయి. వాటిలో గనక మనం నిలవ పెడితే 3 నెలల వరకు కూడా నిల్వ ఉండేటువంటి పరిస్థితి ఉంది. నైట్రోజన్ బ్యాండ్ సీరర్ మెషిన్ ద్వారా రూ. 30,000 నుంచి ఈ మెషిన్ ధర ఉంటుంది. సో, ఈ మెషిన్‌లలో వంట ఉత్పత్తి అయ్యేటువంటి సామర్థ్యం ఈ మెషిన్‌లో కూడా రకరకాలు ఉంటాయన్నమాట. సో, ధరల్లో కూడా మార్పులుంటాయి మనం మాక్సిమం బట్టి. సో, ఈ బిజినెస్ సంబంధించినటువంటి మెషిన్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఇండియా మార్ట్, ట్రేడింగ్.కామ్‌లో ఆల్రెడీ దొరుకుతున్నాయి. సో, మీరు అక్కడికి ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే అన్ని క్లియర్ కట్‌గా ప్రతి మెషిన్ మీకు కనిపించేస్తది అక్కడ. దీన్ని ఎట్లా తయారు చేయాలి దీన్ని ఎలాగా? పచ్చి అరటికాయ యొక్క తోలుని తీసేసి శుభ్రంగా ఫస్ట్ కడుక్కోవాలి. కడిగిన తర్వాత అరటికాయల్ని బనానా వేఫర్స్ మేకింగ్ మెషిన్‌లో, చిప్స్ మెషిన్‌లో వేసుకోవాలి. మెషిన్ నుంచి బారుగా సన్నని వేఫర్స్ బయటకొస్తాయి. అలాగే తోలు తీసినటువంటి అరటికాయల్ని బనానా చిప్స్ మేకింగ్ మెషిన్‌లో వేస్తే రౌండ్ చిప్స్‌గా బయటకొస్తాయన్నమాట. సో, బయటకొచ్చిన చిప్స్‌ని ఉప్పు, కారం, పసుపు తగినంత వేసి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. సో, ఈ పచ్చి వేఫర్స్ అట్లాగే చిప్స్‌ని బాగా నూనె కాగినటువంటి కడాయిలో వేస్తే గోల్డ్ కలర్‌లోకి అవి వచ్చే వరకు ఉంచి తర్వాత బయటికి తీసి ప్యాకింగ్ చేసుకోవాలి. ఇలా తయారైనటువంటి ప్యాకింగ్ చేసుకున్న తర్వాత ప్యాకింగ్ మెషిన్ యూజ్ చేసి వాటిని నీట్‌గా ప్యాకింగ్ చేసుకోవాలి. అట్లాగే మార్కెటింగ్ బనానా చిప్స్ మేకింగ్ అంటే ఈ రకంగా చేసుకోవచ్చనమాట మనం. చేసుకున్న తర్వాత దీనికి అయ్యేటువంటి ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి? దీనికి సంబంధించి ఖర్చులు ఎట్లా ఉంటాయి? ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. పెట్టుబడి, ఆదాయం ఏ రకంగా ఉంటుందనేది ఇప్పుడు చూద్దాం. ఈ బిజినెస్‌ని కుటూరు పరిశ్రమగా అంటే చిన్నగా స్టార్ట్ చేసుకుంటే రా మెటీరియల్స్, ఖర్చులు, చిన్న చిన్న మెషిన్స్, లేబర్ ఇవన్నీ కూడా మీకు కలిపి రూ. 1,00,000 వరకు పెట్టుబడి అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. అలాగే మార్కెట్‌లో హోల్‌సేల్‌గా పచ్చి అరటి ధర కేజీ రూ. 10 నుంచి రూ. 15,000 వరకు ఉంది. ఒక కేజీ బనానా వేఫర్స్ లేదా బనానా చిప్స్ ద్వారా రూ. 150 నుంచి రూ. 250 వరకు ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు. సో, బనానా వేఫర్స్ లేదా చిప్స్ మేకింగ్ మెషిన్ రోజుకి 100 కేజీలు గనక తయారు చేసి అమ్మితే రూ. 15,000 రోజుకి, నెలకి రూ. 3,75,000 వరకు అయితే సంపాదించుకోవచ్చు. కానీ అంత ఒకేసారి స్టార్టింగ్‌లో రాదు కాబట్టి స్టార్టింగ్‌లో ఇనీషియల్‌గా కొంత కొంత మట్టుకే ఒక 10 కేజీలు, 15 కేజీలు, 5 కేజీల నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే ఏదైనా సరే వెంటనే వచ్చేసేవి డబ్బులు. ఒక 3 నెలలు, 4 నెలలు, 6 నెలల తర్వాత మనకు క్లారిటీ వస్తది. ఓకే. మనం పెట్టిన దాంట్లో ఇంతొచ్చింది. నెలకి ఇంత ఖర్చవుతుంది. లేబర్‌కి ఇంత, కరెంట్‌కి ఇంత ఖర్చవుతుందో క్లారిటీ వస్తది. 6 నెలల నుంచి 1 ఇయర్ లోపు ఇంకొంచెం బెటర్‌మెంట్ అయ్యేటువంటి సిట్యుయేషన్. కష్టపడ్డా ఎంతసేపు మనం తెలివిగా ఒక పక్క స్మార్ట్ వర్క్ చేసుకోవాలి. రాత్రి పగలు తేడా లేకుండా కరెక్ట్ టైంకి నిద్రపోతూ జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని పొద్దున్న లేచి ఆ వర్క్ కూడా చేసుకోవాలి. అట్లా ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ చేసుకుంటే ఖచ్చితంగా ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతది. అందులో ఎటువంటి డౌట్ లేదు. మార్కెటింగ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీరు చిన్న చిన్న బేకరీస్‌తో మాట్లాడుకొని, సూపర్ మార్కెట్స్‌తో మాట్లాడుకొని అక్కడ గనక మీరు కొంత పార్సెల్స్, శాంపుల్స్ ఇచ్చుకుంటూ వెళ్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ బిజినెస్ అవుద్ది. బాగా డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్. వీలైనంత ఎక్కువ మందికి పంపించండి. ఆల్రెడీ ఈ బిజినెస్ చేసిన వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నా. వాళ్ళకి ఆల్రెడీ సక్సెస్ అయింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. 1000 లైక్స్ టార్గెట్ దయచేసి ఇవ్వండి.